తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా వ్యూస్ సాధించినటువంటి సినిమా ట్రైలర్ ఏది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఓజీ సినిమా మీద ఏ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది, ఏ రేంజ్లో బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాకుండా న్యూట్రల్ ఫ్యాన్స్ అందరు కూడా ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సో మరి ఈ సినిమా యొక్క ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. సో మరి అది రిలీజ్ అయినటువంటి 3 గంటల్లోనే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి చాలా అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు చర్చ ఏంటంటే ఓకే, ఓజీ ట్రైలర్కి ఇంత మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇంత మంచి క్రేజ్ వస్తుంది కదా, అసలు మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వ్యూస్ వచ్చినటువంటి ట్రైలర్ ఏది, ఏ సినిమా ట్రైలర్కి ఎక్కువగా వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి అన్నిటికన్నా ముందు టాప్ లిస్ట్ లో సలార్ సినిమా ట్రైలర్ ఉందన్నమాట. 14 కోట్ల పైగానే ఇంకా వ్యూస్ వచ్చాయి. సో మరి ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో పుష్ప 2 ఉంది. అదేవిధంగా థర్డ్ ప్లేస్ లో పుష్ప 1 అండ్ 4th ప్లేస్ లో త్రిబుల్ ఆర్ సినిమా అండ్ 5th ప్లేస్ లో కూడా త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి మన జూనియర్ ఎన్టీఆర్ గారిని పరిచయం చేసినటువంటి ట్రైలర్ అనేది ఎక్కువగా వ్యూస్ ఉంది. సో ఇప్పుడు మరి రానున్న రోజుల్లో ఓజీ సినిమా కూడా ఈ టాప్ 5 లో ఏదో ఒక ప్లేస్ ని దక్కించుకుంటుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది, ఈ సినిమాకు వెయిట్ చేసినటువంటి పీపుల్ ఆ విధంగా ఉన్నారు. మనం చూసాం హరిహర వీరమలు సినిమా కూడా ఎంత హైప్ క్రియేట్ అయినా కూడా ఆ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే గడిచిన 24 అవర్స్లో పుష్ప 2 సినిమాకి వచ్చినటువంటి వ్యూస్ని కూడా బ్రేక్ చేసి ఎంత మంచిగా ముందు స్థానంలో నిలిచిందో మనం చూసాం. సో ఖచ్చితంగా అదే రేంజ్లో ఇంకా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల, కొన్ని విఎఫ్ఎక్స్ కానీ ఇంకా కొన్ని అంటే ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల సినిమాని తొక్కేశారు. ఆ సినిమా ఫ్లాప్ అని అంటున్నారు. ఓకే, బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ సుజిత్ గారు ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. చిన్న చిన్న షాట్లో కూడా పర్ఫెక్షన్ ఉండాలి. ఎందుకంటే మనం సాహోలో చూసాం, హాలీవుడ్ రేంజ్లో ఎంత మంచి క్వాలిటీ పిక్చర్ని మనకు అందించారు. సో ఆ సినిమా కొంతమంది కనెక్ట్ కాలేకపోయినప్పటికీ కలెక్షన్లో మాత్రం చాలా భారీగానే వచ్చాయి. సో అలాంటి వ్యక్తి, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ బాయ్. సో మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించాలని చెప్పేసి 100కి 200% ఆయన సక్సెస్ అయ్యారని చెప్పేసి ఇప్పటికే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సో మరి అలాంటి వ్యక్తి, ఒక ఫ్యాన్ బాయ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఒక అభిమాన హీరోతోని డైరెక్షన్ చేయాల్సినటువంటి ఛాన్స్ వస్తే మరి ఏ రేంజ్లో చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఊర మాస్ రేంజ్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా మరొకసారి ఇండస్ట్రీ హిట్లు కొడుతుంది, ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తం కూడా తిరగరాస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే సలార్ సినిమా ట్రైలర్ మొదటి స్థానంలో ఉంది, ఎక్కువగా వ్యూస్ వచ్చి మన తెలుగులో. సో ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కూడా ఈ యొక్క టాప్ 5 అంటే ఈ 5 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్ని దక్కించుకుంటుంది రానున్న రోజుల్లో అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ నమ్ముతున్నారు.